సొంత పార్టీ నేతలపై దాడులు చేయటం, కేసులు పెట్టే సంస్కృతి మంచిది కాదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసంతృప్తితో ఉన్న టీడీపీ శ్రేణులు కమలాపురంలో పుత్త నరసింహారెడ్డిని కలిసి కష్టనష్టాలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. అసమ్మతి వర్గ నేతల సమస్యలను విని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో మరొక నియోజకవర్గ నేతలు జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మేము వాళ్ళు అడిగింది ఏమడిగారు? ఇప్పుడు మేమంతా పూర్వము ఎప్పటి నుంచో తెలుగుదేశం కార్యకర్తలము. మాకు ఎన్నో తప్పులు జరిగిన, ఎన్ని కేసులు పెట్టారు మా మీద. ఆ కేసులన్నిటి కూడా మేము నిలబడి ఈరోజు ఉంటే, ఈరోజు ఈ పార్టీ వచ్చిన తర్వాత చాలామందిని వైసీపీ వాళ్ళని తీసుకొని మమ్మల్ని సరిగా మాతో పని చేయడం కానీ, మాకు పలకడం కానీ తక్కువ ఉంది. కాబట్టి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో మాట్లాడించండి. మేము గతంలో మహానాడప్పుడు చెప్పడం కూడా జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు గారికి చెప్పాము, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సబిత గారికి చెప్పాము. ఆ రోజు మాట్లాడిస్తామన్నారు. వాళ్ళు ఇంకా ఇంతవరకు మాట్లాడించలేదు. మీరు ఇప్పుడు తొందరగా, మా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది, మమ్మల్ని చంద్రబాబు నాయుడుతో, లోకేష్ బాబుతో కల్పించి మాట్లాడాలని మేము కోరుకుంటున్నామని అడగడం జరిగింది. వాళ్ళు అడిగింది కూడా కొంత సబబైన ప్రశ్న. వాళ్ళు అడిగింది వాళ్ళని ఏదో చేయమని అడగడంలా. మేము ఇబ్బంది పడుతున్నాం, మా ఇబ్బందిని గమనించడానికి, మా కష్టాన్ని, మాకు జరిగిన ఇబ్బందులను పై నాయకులు చెప్పుకునేదానికి మాకు ఇంటర్వ్యూ ఇప్పించని అడిగినారు. దానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇంటర్వ్యూ ఇప్పించేదానికి. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరు మాట్లాడకపోతే పార్టీ నుంచి బయటికి పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవరు మాట్లాడాల, ఎవరు చేయలేదంటే వీడుండడం ఎందుకు, ఇంకో పార్టీకి పోదాం అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటాం జనరల్గా. ఎప్పుడైనా కూడా అట్లాంటి వాళ్ళందరినీ పోకుండా మనం అందరం కూడా మన పార్టీలోంచి ఏ మనిషి కూడా బయటికి పోకుండా ఉండేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. అలాగే వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఒకసారి పర్మిషన్ తీసుకొని వాళ్ళను ఎవరెవరు పోతారో వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు ఏం చెప్పుకుంటారో ఆ సమస్యలన్నింటికి పై నాయకులు అన్నీ చూసి పరిష్కారం చేస్తారనేది మా పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి వీళ్ళందరినీ మాట్లాడించడానికి ప్రయత్నం చేయాలనేది నా సంకల్పం. అంతే. వస్తున్నారు, కలుస్తున్నారు. మామూలుగా కూడా వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే పార్టీకి సంబంధించిన కాకుండా ఏంటంటే చెప్తున్నాం. దానివల్ల ఇబ్బంది ఏం కాదు. మేము కూడా మళ్ళీ ఒకసారి దీన్ని శ్రీనివాసులు దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఇది ఇటుంది మన కడప కాన్ఫరెన్స్లో. మీరు కూడా దీని పరిష్కారాన్ని ఏదైనా చూడండి. ముందు ఎవరైతే చేసినారో ఆ కార్యకర్తను పెట్టుకోండి. మా దగ్గర అయితే ఒకటి పెట్టుకున్నాం. ఎక్కడైనా ఒక కార్యకర్త వేరే వైసీపీ నుంచి మన పార్టీలకు ఒక లీడర్ వస్తారన్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ముందు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళందరూ ఇష్టపడితే మేము చేర్చుకుంటాను, ఇష్టపడకుండా మేము చేర్చుకోవడంలా. మాకు అది మేము ఒక పాలసీ పెట్టడం, అది పెట్టే కొంత ఇబ్బంది తగ్గుతుంది. మనకు ఉండే వాళ్ళని పోగొట్టుకోకుండా కొత్త వాళ్ళని తెచ్చుకోవడం, మన పార్టీ కొంతగా అభివృద్ధి కావాలా, వాళ్ళకి కావాలంటే అవసరమే. అయితే కన్నా వీళ్ళందరినీ పక్కన పెట్టి తెచ్చుకుంటే ఇంకా ఉండే మధ్య పోయి ఏదో సామెత చెప్తారు, దాని ప్రకారం వస్తుందేమో. కాబట్టి దాన్ని మనము ఉండే వాళ్ళని పోగొట్టుకోకుండా మనం తెచ్చుకుంటే మంచిది పార్టీకి. ఉండే వాళ్ళని అసంతృప్తి పెట్టుకొని మనం పని చేయలేకపోతే వాళ్ళకు ఇక్కడ కాకుండా ఇంకొకటి ఏముందిలే, మాకేముంది, ఇది ఎంత ఏడికైనా బయట పోయి పని చేసుకుంటాం అనేది అందరిలో వస్తుంది. అది గతంలో కూడా అంటే కార్యకర్తలు కాదు, మా లీడర్లలో కూడా మా వాళ్ళకి పని జరగకుంటే మా స్థాయి లీడర్లు కానీ ఇంకా మాకన్నా పైన ఉండే లీడర్లు కూడా చూస్తాను. ఇప్పుడు మనకు వైసీపీ నుంచి కూడా చాలామంది ఎమ్మెల్సీలు, రాజ్యసభ మెంబర్లు కూడా వచ్చారు. అక్కడ వాళ్ళకి సరైన పందం లేక, సరైన లేఖనే కదా మన కాడికి వస్తూ ఉంటారు. అట్లా పోతే మనకు నష్టం లేకుండా, పోకుండా మన వాళ్ళని ఎవరికి పోకుండా ఉంటే మంచిది అనేది మన కోరిక. మేమైతే మా కాన్స్టిట్యున్సీలో అదే పాటిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఒక మాచనూరు విలేజ్ ఉంది. మేము ఎప్పుడు ఆడ మేము మైనస్ అక్కడ మాకు తక్కువ వస్తాయి. ఈ ఎలక్షన్లో ఎక్కువ వచ్చినాయి. అక్కడ నుంచి కొంతమంది వస్తామని, వైసీపీ నుంచి వస్తామని అడిగినారు. అడిగితే మేము మా వాళ్ళతో మాట్లాడుకొని రాండి అని చెప్పినాం. చాలా ఊళ్ళలో కూడా వస్తా అంటే వాళ్ళే పిలుచుకురావాలి, ఊళ్ళో వాళ్ళే కలుసుకొని మాట్లాడుకొని పిలుచుకుంటే నాకు ఎక్కడ నష్టం ఉండదు, వాళ్ళకు అసంతృప్తి ఉండదని నా పాలసీ. మొదటి నుంచి కూడా ముందు మేమనుకుంటున్నాం, చేసిన వాళ్ళకు చేయాలి, చేసిన వాళ్ళని మర్చిపోయి కొత్త వాళ్ళ కోసం మనం పాకులాడితే ఉండేవాడు పోతాడు,
వచ్చింది పోతుంది, ఉంచుకునేది పోతుంది అనే సామెతలో ఉంటుంది కాబట్టి అది ఇబ్బందికరంగా ఉంది. అది కడపలో కొంత ఏమైనా ఇబ్బంది ఉందేమో వాళ్ళు చెప్పే మాటల్లో అనిపిస్తుంది. అది కూడా ఒకసారి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడతాం. శ్రీనివాసరెడ్డితో మాట్లాడి ఎక్కడ ఏం లోపం ఉన్నా సర్దుకోనని చెప్పడం చెప్తుంది. ఇది పార్టీ దృష్టికి కూడా తీసుకుపోతాం. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తీసుకుపోతాం. మేము ఎక్కడా పోటీ చేయలేను. నేను మా అబ్బాయిని పంపినాం. నేను ఇంకా రాజకీయాల్లో దూరంగానే రాజకీయాల్లో ఉన్నా మేము పదవుల కోసం దీనికోసం ఎక్కడ పోటీ చేసేది లేదు, అవసరము లేదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంట్లో ఒకరు ఉంటే చాలు, ఒక ఎక్కువ మంది అవసరం కూడా లేదు. ఎందుకంటే అది మంచిది కూడా కాదు. మనం 10 మందికి కావాలనుకున్నప్పుడు 10 మందికి ఇస్తేనే మన వైపు ఉంటారు. మన ఇంట్లోనే మనం అన్నీ పెట్టుకుంటే మనకు వచ్చిన ఉపయోగం ఏముంటుంది? అందులో మాకు కూడా ఎక్కువ వయసు వస్తుంది, 70 సంవత్సరాల పైన అయిపోయినాయి. చాలా అనుకున్నాం, చేసిన కాడికి చేసినాం. మా పిల్లోడు వచ్చినాడు, ఎమ్మెల్యే అయినాడు, కొంచెం యాక్టివ్గా పని చేస్తున్నాడు. ఇంకా ఏదన్నా అంటే వాళ్ళకి సలహాలు ఇచ్చేసి చేస్తాం. మేమైతే వచ్చిన కార్యకర్తకు కానీ, వచ్చే మన ప్రాంతంలో జరిగే ఎలక్షన్లకు కానీ తప్పకుండా పార్టీ కోసం పనిచేసే వాళ్ళతో పని చేపిస్తాం. ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా మాట్లాడతాం. నేనైతే దాంట్లో లేను. ఇప్పుడు రేపు ఉన్నారు వీళ్ళందరికీ టికెట్ కూడా కొందరు టికెట్కు పోటీ చేసే అర్హత ఉన్న కూడా కొంతమంది చాలా మంది ఉండరు. వాళ్ళందరికీ టికెట్ కావాలంటే నేను ఇచ్చేది కాదు కదా. అది శ్రీనివాసరెడ్డి, మాధవరెడ్డి వాళ్ళు ఇవ్వాల్సిందే. మన చేతిలో ఉండేదేం కాదు. దానికి పార్టీ చూస్తుంది. మేము పార్టీ చెప్పిన పని చేస్తాం అంతే. కూడా ఎందుకంటే ఉండేవాడు కొంత ఇంట్రెస్ట్గా పని చేస్తాడు. వానికి నచ్చకుండా మనం తెచ్చుకుంటే ఈడు పని చేయడు, వాళ్ళు కొట్లాడుకోవడంలోనే సరిపోతుంది. మన పార్టీకి మేలు జరిగేది కూడా ఉండదు, మాకు జరిగేది ఉండదు, పార్టీకి మేలు జరిగేది ఉండదు అనేది మేము మొదటి నుంచి పెట్టుకున్నాం. దాని మీదనే ఈరోజు మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. మేము రాజకీయాల్లోకి వచ్చినానికి దాని మీదనే ఆ నమ్మకంతోనే మా వాళ్ళ లీడర్లు ఏ ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరు కూడా బయటికి పోకుండా అందరూ కూడా టీడీపీతో పనిచేసినారు. టీడీపీలో మొత్తంలో జిల్లాలో అందరికన్నా మెజారిటీ కూడా మాకు ఓట్లు వేస్తారు ప్రజలందరూ కూడా. అటు పక్కన చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ఉన్నాడు. అందరికన్నా జగన్మోహన్ రెడ్డి తర్వాత తెలుగుదేశంలో ఉండే వాళ్ళలో కూడా మేమే మా నియోజకవర్గం. ఎందుకంటే మేము ఆ పని చేసినాం కాబట్టి మాకు వేసినారని నమ్మకం. మా లీడర్ కూడా మమ్మల్ని కాదని ఏమి చేయలేరు అనేది ఆ నమ్మకంతోనే మాకు ఎక్కడ కూడా బయటికి పోకుండా, మా వాళ్ళల్లో ఎన్ని కష్టాలు వచ్చినా బయటికి పోకుండా ఉన్నారంటే ఇటు ఎప్పుడే ఎవరికాడికి పోయింటారు మా వాళ్ళు. ఇంతవరకు కూడా పోరు, తర్వాత కూడా పోకపోవచ్చు. ఎందుకంటే మా పాలసీ అది పెట్టుకున్నాం కాబట్టి ఆ పాలసీని మేము కూడా ఎప్పుడు దాన్ని తీసేయం కాబట్టి దాని ప్రకారం ఉంటారనేది మా నమ్మకం. మేము ఏమీ దాంట్లో ఎక్కడా ఉంటుందో పార్టీ చెప్తే పోయి ఏం పని చేయమంటే ఆ పని చేస్తాం. కానీ మేము టికెట్లు ఇచ్చేది కానీ ఇంకొకరిని పెట్టేది కానీ ఏముండదు. పార్టీ చెప్తే పార్టీ కోసం పని చేయాల్సింది. ఇప్పుడు మన పులివెందుల ఎలక్షన్ జరిగింది, పోవాలన్నారు, పోయి ప్రయత్నం చేస్తారు. రేపు కడపలో జరిగితే బాగా కమలాపంలో ఉంటే మేము ఇక్కడ పని చేస్తుంటాం. కమలాపంలో లేకుండా ఉంటే కూడా అక్కడ పని చేస్తాం. పార్టీ ఆదేశిస్తే మాట్లాడి పని చేసి అందరినీ సర్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము పోటీ చేసేది ఉండదు.